ఈ నవవసంత శోభని రుచితో పాటు ఉత్సాహభరితమైన కవితలతో అద్భుతమైన భావాలను తెలిపిన కవి సంగమం ఉగాది కవి సమ్మేళనం. మనకి అనేకమైనటువంటి పర్వదినాలు ఉంటాయి, పబ్బాలు ఉంటాయి, కానీ ఉగాది సాహిత్యం ఈ రెండు అవిభాజ్యమైనటువంటి అంశాలు. నేల నవ్వుతోందా, రాగాల రువ్వుతోందా, పూలకారు పొడమి పైన యాత్ర సాగుతోందా అంటాడు శశాంక. ఉగాది పచ్చడి షడ్రుచులను జీవితానికి అన్వయించుకుని ఆశను నింపుకున్న తరం కదా మాది. పరుగే జీవితం అనుకున్న తరానికి నీ గురించి చెప్పాలని, నీ జ్ఞాపకాలు పంచాలని మనసు తహతహలాడుతూ ఉంటుంది. ఇప్పుడు వేప పూత కాదు, గుండెకు ఊపిరిలూదే జ్ఞాపకాల పూత కావాలి. పంక్తి భోజనాలు తీయటి ముచ్చట్లతో మనసుల్ని విప్పలేని ముడులేసినై. పొద్దు పసుపు ఎరుపుల్లోకి జారిపోయింది. పల్లె తల్లిని చంటి పిల్లను చేసి ఉయ్యాలలూగించింది ఉగాది. నిరంతరమో చిరంతరమో వేయి రేకులు విచ్చుకున్నట్లు, వెలుగు పువ్వుల్ని తెచ్చుకున్నట్లు రండి ఓ అందమైన ఉగాది పాట పాడుకుందాం. భవ్యమై దివ్యమై రమ్యం రసరమ్యమై భావాంబర వీధిలో రాగాంబుదినోలలాడు కవిత నాకు కనపడుతోంది. ఉగాది కవి సమ్మేళనం మార్చి 30 ఉదయం 9:30 మీ దూరదర్శన్ యాదగిరిలో.